గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. కావాలని పార్టీని కొంత డిస్టర్బ్ చేసిండు అనేది కూడా కొంత ఆరోపణలు. నా వల్ల ఎప్పుడు కూడా పార్టీకి డిస్టర్బ్ కాలేదు. అందుకోసం నేను మరీ కూడా మా కేంద్ర అధికారులకి మా నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకోండి. తెలంగాణలో ఏమి జరుగుతుంది, ఒకవేళ రాజాసింగ్ వల్ల తప్పు జరిగింది అంటే మీరు ఏ పనిష్మెంట్ ఇస్తే ఆ పనిష్మెంట్కి నేను రెడీ ఉన్నా. మీరు రిపోర్ట్ తెప్పించుకోండి. అసలు ఎందుకు మనం ఎక్కడెక్కడ ఫెయిల్ అవుతున్నాం, 2014లో ఎందుకు ఫెయిల్ అయినాము, 18లో ఎందుకు ఫెయిల్ అయినాము, 23లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాము, ఇవాళ ఎంతమంది ఎమ్మెల్యేస్ గెలిచినారు కదా, ఆ ఎమ్మెల్యే ఎక్కడున్నారు, ఏ ఎమ్మెల్యేకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది, ఏ ఎంపీకి ఎక్కడ మర్యాద దొరుకుతుంది. అసలు నా పార్టీ అనేవాళ్ళు మొత్తం పార్టీకి సర్వనాశనం చేస్తున్నారు కదా. ఇవాళ ఎంతోమంది వేరే పార్టీ ఏడ్చి బీజేపీలో చేరుకున్నారండి ఒక విశ్వాసంతో. మాకు మా పార్టీలో మర్యాద దొరకలేదు, కనీసం బీజేపీలో పోయిన తర్వాత మాకు మర్యాద దొరుకుతుందేమో అని వాళ్ళు లైఫ్ రిస్క్ తీసుకొని, రాజకీయ రిస్క్ తీసుకొని బీజేపీలో చేరినారు. ఇవాళ ఎంతమంది ఉన్నారు చెప్పండి. మా జితేందర్ అన్న వెళ్ళిపోయిండు, విజయశాంతి గారు వెళ్ళిపోయినారు, నాగం జనార్దన్ రెడ్డి గారు వెళ్ళిపోయినారు. పెద్ద ఫేజ్ ఉన్న వ్యక్తులు బీజేపీలో చేరిన తర్వాత వాళ్ళకి మర్యాద లేదు, సీటు లేదు, ప్రోటోకాల్ లేదు. పాపం అందరు వెళ్ళిపోయినారు బీజేపీ విడిచి. ఇప్పుడు ఉన్న వాళ్ళకన్నా దక్కుతుందా సార్? ఇప్పుడున్న ఎమ్మెల్యేల ఎంపీల కన్నా మర్యాద గెలిచిండ్రు కదా 200%. ఇప్పుడు కూడా ఎవరు కూడా మర్యాద దొరకదు. మీరు చూసుకోండి. మీరు వ్యక్తిగతంగా వితౌట్ మీడియా ఒక ఎమ్మెల్యేతో కలవండి, అయ్యా నువ్వు ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన బాధలే ఉన్నారు. ఒక ఎంపీతో కలవండి, అయ్యా ఎట్లా ఉన్నావు అడగండి, ఆయన కూడా ఆయన బాధలే చెప్తారు. ఇప్పుడు జస్ట్ మీరు పదవి వద్దండి, ఒక మర్యాద అయితే చాలు. బీజేపీలో ఎట్లా ఉందంటే కనీసం ఆయనకి దొరికిన మర్యాద ఇస్తే చాలు, దానికి ఆ మర్యాద ఆయన దొరికితే ఆయన మొత్తం పని చేస్తాడు. ఆయన మొత్తం కాన్స్టిట్యున్సీకి, మొత్తం పార్లమెంట్ క్షేత్రంకి, మొత్తం బూత్ లెవెల్కి ఆయన చాలా స్ట్రాంగ్ చేస్తాడు. కానీ అది కూడా లేదు కదా. అసలు నువ్వు బతుకున్నావా, నువ్వు చనిపోయినావా, నువ్వు ఎక్కడున్నావా అడిగేది కూడా లేదు. అందుకోసం నేను కేంద్ర అధికారులకి, మా నాయకులకి రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి రిపోర్ట్ తెప్పించుకుంటే నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో తెలంగాణకి బాగుంటుంది. సార్ మీకు అమిత్ షా ఫోన్ చేశాడని కొన్ని వార్తలు వచ్చినాయి, మాట్లాడారు రాజాసింగ్ను, తొందరలోనే వెయిట్ చేయాలి, ఇట్లాంటి వార్తలు వచ్చినాయి. ఫోన్ చేశాడా సార్? దాని మీద ఏమన్నా మీతో మాట్లాడారా? ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో కానీ కొన్ని ఛానల్లో కానీ ఇట్లాంటి కొన్ని తప్పులు వార్తలు నడిచింది. జస్ట్ టీఆర్పీ పెంచడానికి వాళ్ళు ఎట్లాంటి వార్తలు నడిపించినారా అయింది నాకైతే తెలియదు. కానీ ఆ ఛానళ్ళ వల్ల ఇంకా నాకు కొద్ది లాస్ అయిందండి. ఎందుకంటే అమిత్ షా డైరెక్ట్ రాజాసింగ్కి ఫోన్ చేస్తుండు, మోదీ గారు డైరెక్ట్ రాజాసింగ్కి మెసేజ్ పెడుతుండు. ఇట్లాంటి కొన్ని సోషల్ మీడియాలో, యూట్యూబ్ ఛానల్లో, కొన్ని మీడియాలో కూడా జరిగింది. జస్ట్ అది టీఆర్పీ గురించే. కానీ అదే ఛానల్లో నడిచే ఆ వీడియోని డౌన్లోడ్ చేసి ఒక పెన్ డ్రైవ్లో వేసి మా నాయకులు ఢిల్లీకి పంపిస్తున్నారు. ఇక్కడున్న నాయకులు ఢిల్లీకి పంపించి చూడండి, రాజాసింగ్ ఈ విధంగా ఒక న్యూస్ తయారు చేసి, ఈ విధంగా ఆయన చాలా పెద్దోడు, ఈయనకే డైరెక్ట్ అమిత్ షా గారు ఫోన్ చేస్తుండు, మోదీ గారు ఫోన్ చేస్తుండు, ఈ విధంగా ఆయన బిల్డప్ చేయడానికి కొన్ని న్యూస్ నడిపించిండు అని మా వాళ్ళే కటింగ్ చేసి వీడియో డౌన్లోడ్ చేసి ఢిల్లీకి పంపిస్తారు. ఆ ఢిల్లీకి పంపించిన తర్వాత మా వాళ్ళు ఏంటంటే అరే ఇట్లా అయినా పని చేస్తుండా, ఇట్లా ఇది తప్పు కదా అని అప్పుడున్న రీజన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. లేకపోతే కేంద్ర ఆశీర్వాదం నాకు ముందు కూడా ఉండే, ఇవాళ కూడా ఉన్నది, ఎప్పుడు కూడా ఉంటుంది. ఎందుకంటే నా వల్ల ఎప్పుడు కూడా బీజేపీకి నష్టం జరగలే, బీజేపీ ఓట్ బ్యాంక్ ఎప్పుడు కూడా నష్టం జరగలే. ఇవాళ నేను తెలంగాణలో ఉన్నా కదా, మహారాష్ట్రలో 35 సభలు రైలునే చేసిన ఎలక్షన్కైనా ముందే. నా వల్ల అక్కడ ఓట్ బ్యాంక్ పెరిగింది. కర్ణాటకలో ఏ నాయకులు కూడా అక్కడ వెళ్ళలే, అట్లాంటి డేంజర్ ఏరియాలో వెళ్ళి అక్కడ ప్రచారం చేసిన, అక్కడ కూడా బీజేపీ ఓట్ బ్యాంక్ పెరిగింది. మన రాజస్థాన్లో కానీ, ఛత్తీస్గఢ్లో కానీ, జార్ఖండ్లో కానీ, యూపీలో కానీ, మధ్యప్రదేశ్లో కానీ, నేను తెలంగాణలో ఉంటా, నాకేం అవసరం? నా సొంతం డబ్బులు పెట్టి అక్కడ ఉన్న నాయకులు, సంఘ అధికారులు, నాయకులు భయ్ మీ ఇక్కడ రావాలి, ప్రచారంకి రావాలి, ఈ ధర్మ సభని అటెండ్ చేయాలంటే నేను పోయినా. నాకేం ఇంట్రెస్ట్? అక్కడ పోయిన తర్వాత మేము ధర్మం గురించే మాట్లాడినాం కదా. ఇవాళ ప్రధానమంత్రి మోదీ గారు కానీ, యోగి గారు కానీ, అమిత్ షా గారు కానీ ధర్మంకి ఎంత సేఫ్ పెట్టినరు అదే మేము మాట్లాడినాం కదా.
బీజేపీకి మా వల్ల ఎప్పుడు కూడా నష్టం జరగదు కూడా, అది జరగనీయం కూడా. మేము ఎప్పుడు కూడా ఒక బీజేపీ కార్యకర్తగా, ఒక బీజేపీ సైనికుడుగా మేము పార్టీకి కాపాడుకుంటా ఇక్కడ వరకు వచ్చినాం, ముందు కూడా పోతాం. ఓకే, 2, 3, 4 వల్ల డిస్టర్బ్ అవుతుంది, అదే కదా కేంద్రం అధికారులకి మా ఒక నివేదిక మీద కుట్ర చేసిండ్రన్న రాజీనామా ఆమోదించాలి ఆ నలుగురే సార్, ఎవరు చెప్తారా? ఇప్పుడు చెప్పేం లాభం లేదండి. ఆల్రెడీ ఇంతమంది శత్రువులు లాభం లేదు కదా, ఇప్పటికన్నా సరే బయటకు వచ్చారు కాబట్టి ఒక్కసారి పేర్లు ఎవరు వాళ్ళు మీ రాజీనామాకు కుట్రలు చేసి ఆమోదించేలా చేసిండ్రని మీ మీద పగబట్టిన వాళ్ళు? ఇప్పుడు అందరు మావులండి. ఏదో వాళ్ళు గుండెలో ఎక్కడైనా రాజాసింగ్ గురించి ప్లేస్ ఉండొచ్చు, ఇవాళ లేకపోతే రేపు అరే రాజాసింగ్ చేసిన తప్పు అది లేదు, రాజాసింగ్ మన మనిషే, ఇవాళ లేకపోతే రేపు వాళ్ళు అనుకుంటున్నా. అందుకోసం ఇవాళ వాళ్ళ పేరు చెప్పి వాళ్ళకి మొత్తం తెలంగాణలో బ్లేమ్ చేసి అట్లాంటి నాకు అలవాటు లేదు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.